మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి నువ్వు చోటిస్తా ఉన్నామా? దేవుడు లోక సంబంధమైన ప్లేస్లో చోటు కావాలని అడగలేదు. ఆయన ఒక చోటు అడిగాడు. నీ జీవితంలోని నాకు చోటు ఉందా? దేవునికి దూరమైన మనిషి, ప్రతి మనిషి, అది స్త్రీయే కానీ పురుషుడే కానీ, ఎందుకు దూరం అవుతున్నారో తెలుసా? హృదయంలో దేవునికి చోటు ఇవ్వక దేవునికి దూరం అవుతున్నారు. దేవుడు ఆస్తిలో చోటు అడగట్లేదు, డబ్బులో ప్రాపర్టీలో అడగట్లేదు, స్థలంలో అడగట్లేదు, ఇంట్లో అడగట్లేదు, బంగారం ఎండి వజ్ర వైడూర్యాల్లో ఆయన కావాలని కోరుకోలేదు. ఆయన కోరుకున్నదల్లా ఒక్కటే, నీ హృదయంలో చోటుందా? దేవునికి హృదయం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధికరంగా, ఆశ్చర్యకరంగా మార్చబడ్డారు. హృదయానికి చోటు ఇవ్వలేని వాళ్ళందరూ దేవునికి దూరం అయిపోయారు. కారణం ఏంటి? ఎందుకు హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచుతూ ఉన్నారు? ఎందుకు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆయన మాట వినలేకపోతా ఉన్నారు? కారణం ఏంటి? అది ఎలా ఉందో తెలుసా? హృదయం ఎలా ఉందో తెలుసా? నరుని హృదయము బాల్య దినముల నుంచే చెడ్డదంటున్నాడు దేవుడు. అలాగే హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఇర్మియా ప్రవక్తతో తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. అందుకే దేవునికి చోటు లేకపోతా ఉన్నారు. అది దానిలో చోటు ఇవ్వకోకుండా లోకానుసారమైన ఇవన్నీ కూడా హృదయంలోనికి చొచ్చుకొని దేవునికి చోటు ఇవ్వలేకపోతూ, దేవునికి దూరం అవుతూ, సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు, దేవునితో మాట్లాడలేకపోతా ఉన్నారు, హృదయంలో చోటు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఆయన అక్కడుండి ఏం చేస్తున్నాడు? ఒక్కసారి నువ్వు హృదయంతో స్పందించి దేవుని మాటని ఆలకించినట్లయితే ఆయన అంటా ఉన్నాడు, నాతో నువ్వు, నీతో నేను కలిసి భోజనం చేయడానికి హృదయం అనే తలుపు యొద్ద నేనున్నాను. దేవునికి చోటు ఇవ్వకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ, పారిపోతూ మరణాన్నన్నా ఎత్తుక్కుంటున్నారు తప్ప దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు బాధపడుతూ ఈ మాటలు ఇర్మియా ప్రవక్తతో తెలియజేస్తూ ఉన్నాడు. హృదయానికి చోటు ఇచ్చి, దేవునికి చోటిచ్చి, హృదయంలో దేవునికి చోటిస్తే ఆయన ఉన్నత స్థితిలో నిన్ను ఉంచాలని, ఉన్నతమైన పరిస్థితుల్లో నిన్ను ఉంచాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నీ శత్రువు ముందు నీకు ఇందుని ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాడు. నీ పరిస్థితులు తారుమారైపోతా ఉన్నాయా? దేవుడు వాటిని తారుమారు చేయకుండా ఒక క్రమంగా నియమించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు దేవునికి హృదయంలో చోటిచ్చినట్లయితే ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాడు. మోసపూరితమైన ఆలోచనలు హృదయంలో పెట్టుకుని దేవునికి దూరం అవుతే దేవుడు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించు.